వైసీపీ నాయకులు. ఒక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ఈరోజు వాళ్ళకు ఆ రోజు 1400 కోట్లు 17 మెడికల్ కాలేజెస్ కట్టడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఆ బేస్ మఠాలు పిల్లర్లు అట్లా చూసుకుంటే అదే స్థాయిలో పని చేస్తే ఈ మెడికల్ కాలేజెస్ పూర్తి కావడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. మీరు చెప్పినట్టు మేము చేస్తే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి మనం ఎప్పుడైతే ఇస్తామో మనం ఎప్పుడూ కూడా గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ఫీ స్ట్రక్చర్ కానీ లేకపోతే పేద ప్రజలకు కానీ అక్కడ ఉన్న స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది ఉండదు. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని డెవలప్మెంట్ అని చెప్పి అట్లాగే అక్కడ లీజ్లో ఉన్నంత కాలము వాళ్ళు మేనేజ్ చేయడానికి మాత్రమే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి మనం ఇస్తాం. ఈరోజు తేడా కూడా తెలియకుండా మాటలు. సరే, మరి నేను ఒకటే ప్రశ్న వీళ్ళను, నంద్యాల ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ ఉందో మెడికల్ కాలేజ్ ఉందో మరి 2023లో అనుకుంటా 108 జీవో ఒకటి తీసుకొచ్చి 108 జీవోలో ఏముంది, మరి మీరు గవర్నమెంట్ కాలేజు పేద ప్రజలకు కావాలి, పేద ప్రజలు బాగుపడాలి అని మొత్తుకున్నారు. మరి దీంట్లో ఏముంది, ఫీ స్ట్రక్చర్, జగన్ ఫీ స్ట్రక్చర్ అని ఒక కొత్త ఫీ స్ట్రక్చర్ తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో గవర్నమెంట్ కాలేజీల్లో కేటగిరీ 1 మళ్ళీ ఎవరికి డౌట్ రాకుండా 15,000 పెట్టి సంవత్సరానికి, మరి కేటగిరీ బి కేటగిరీ సిలో ఎందుకు మీరు అంత ఛార్జీలు పెట్టారు? అంటే పేద ప్రజలకు 60 లక్షల నుండి 1 కోటి రూపాయలు దాటి ఫీ స్ట్రక్చర్ మరి పే చేయగలుగుతారా పేద పిల్లలు? మరి గవర్నమెంట్ సీటు వచ్చిన వాళ్ళు మరి ఎందుకండి మీరు మరి గవర్నమెంట్ కాలేజ్ అంటున్నారు, మరి మీరేం చేసినట్టు ఈ ఫీ స్ట్రక్చర్ని ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న ఫీ స్ట్రక్చర్ని పెట్టి మరి ఏమి న్యాయం చేశారు పేదవాళ్ళకు? నాకైతే అర్థం కాదు. పాపము అదే చెప్తున్నాను, వీళ్ళకు ఏం చేసినారో ఏం చేయలేదో అభివృద్ధి అంటే ఏంటో కూడా అర్థం కాకుండా ఈరోజు మాట్లాడుతున్నారు తప్ప ఇంకేమీ లేదు. మనకు చాలా పనులున్నాయి, అవి ముఖ్యమా లేకపోతే ఇట్లాంటి చిల్లర చేష్టాలు చిల్లర నాయకులు వచ్చి రౌడీ వెధవలు వచ్చి మాట్లాడుతుంటే మేము సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక డాక్టర్గా మెడికల్ కాలేజెస్ మీద పడినారు కాబట్టే నేను ఇస్తున్నా. ఎందుకు అంటే గవర్నమెంట్ కాలేజెస్లో మనం చూస్తున్నాం ఈరోజు ఎంతో ఆధునికత, ఎంతో మంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. ఏఐ వాడుతున్నారు. ఈరోజు ఎంఆర్ఐ 7 టెస్లా వరకు పెట్టుకోవచ్చు, లేకపోతే సిటీ స్కాన్ 640 స్లైస్ సిటీ స్కాన్ వరకు పెట్టుకోవచ్చు. ఈరోజు మినిమల్ ఇన్వేసివ్ సర్జరీస్ టేకప్ చేశాము, ఓపెన్ సర్జరీస్ పోయినాయి. అట్లాగే క్లౌడ్ సిస్టమ్ వచ్చింది, IOMTs వచ్చాయి, టెలిరేడియాలజీ, టెలిమెడిసిన్ వచ్చింది. ఇలాంటివి ఎంతో రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి. ఇవి వద్దా? ఈరోజు జగన్